హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం యుఏఈలోని భారతీయులకు కొత్త ప్రయాణ సలహాను జారీ చేసింది. అనవసరమైన ప్రయాణాన్ని నివారించండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే మధ్యప్రాచ్యం అంతటా పెరుగుతున్న ఉద్రిక్తల దృష్ట్యా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలోని తమ పౌరులు అనవసరమైన ప్రయాణాలను నివారించాలని భారతదేశం ఒక తాజా నవీకరణ జారీ చేసింది. గల్ఫ్ ప్రాంతాల్లో విమాన ప్రయాణానికి అంతరాయం ఏర్పడిన తరువాత అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం ఈ సలహా జారీ చేసింది. నవీకరణ ప్రకారం యుఏఈలో నివసిస్తున్న అన్ని భారతీయ పౌరులు అనవసరమైన ప్రయాణాలను నివారించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని మరియు భద్రతా మార్గదర్శకాలు మరియు సలహాలను పాటించాలని సూచించారు. స్థానిక అధికారులను అనుసరించాలని ఈ సలహా దేశస్థులను కోరుతోంది. మధ్యప్రాచ్యం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ముందు జాగ్రత్త సూచన వచ్చింది. ఈ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు మరియు సైనిక దాడులు కారణంగా గల్ఫ్ దేశాల్లో భద్రతా హెచ్చరికలు జారీ అయ్యాయి. యుఏఈ అతి పెద్ద భారతీయ సమాజంలో ఒకటి అనేది వాస్తవం. ఇక్కడ 3.5 మిలియన్లకు పైగా భారతీయులు నివసిస్తున్నారు మరియు పనిచేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం తన పౌరుల శ్రేయస్సు కోసం చర్యలు తీసుకుంది. అధికారులు పౌరులను ప్రశాంతంగా ఉండాలని కోరారు. సోషల్ మీడియాలో ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని కూడా వారు పౌరులను కోరారు. నవీకరణల కోసం అధికారిక కమ్యూనికేషన్ మార్గాలపై మాత్రమే ఆధారపడాలని భారత అధికారులు పౌరులను కోరారు. అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం మరియు దుబాయ్లోని భారత కౌన్సిలేట్ జనరల్ కార్యాలయం సాధారణంగా పనిచేస్తూ ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల కోసం భారతీయ పౌరులు సహాయం కోసం రాయబార కార్యాలయం యొక్క టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 800-46-342 వాట్సాప్ సపోర్ట్ నంబర్ లేదా నియమించబడిన ఈమెయిల్ చిరునామాను సంప్రదించండి. ఇంతలో గగనతల పరిస్థితులను మరియు భద్రతా ప్రోటోకాల్ల కారణంగా అనేక విమానయాన సంస్థలు తమ విమాన కార్యకలాపాలను రద్దు చేశాయి లేదా పరిమితం చేశాయి. కొనసాగుతున్న ప్రాంతీయ వివాదం మధ్యప్రాచ్యం అంతటా వేలాది మంది ప్రయాణికుల ప్రయాణాన్ని ప్రభావితం చేసింది. అబుదాబి మరియు దుబాయ్ వంటి నగరాలలో చాలా రోజువారీ కార్యకలాపాలు జాగ్రత్తగా కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి భారత అధికారులు యుఏఈలోని పౌరులను అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనవసర ప్రయాణాలను పరిమితం చేసుకోవాలని కూడా ఈ సలహా పౌరులను అభ్యర్థిస్తోంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే మీ మొబైల్లో మీరు నోటిఫికేషన్గా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.